ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభ ఆమోదించింది. అదేవిధంగా శాసన మండలిలో కూడా ఏకగ్రీవ తీర్మానం జరిగింది. దీంతో శాసన మండలిలో కూడా వర్గీకరణ బిల్లుకు లైన్ క్లియర్ అయినట్టు అర్థమవుతుంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి బిల్లు ప్రవేశపెట్టగా శాసన మండలి చైర్మన్ కొయ్యేను మోషన్ రాజు కూడా దీన్ని ఏకగ్రీవమైనట్టు చదివి వినిపించారు. వీరిద్దరూ మాల సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. దీంతో త్వరలోనే గవర్నరు సంతకం ద్వారా ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధంగా అమల్లోకి రానుంది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభ ఆమోదించింది. అదేవిధంగా శాసన మండలిలో కూడా ఏకగ్రీవ తీర్మానం జరిగింది. దీంతో శాసన మండలిలో కూడా వర్గీకరణ బిల్లుకు లైన్ క్లియర్ అయినట్టు అర్థమవుతుంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి బిల్లు ప్రవేశపెట్టగా శాసన మండలి చైర్మన్ కొయ్యేను మోషన్ రాజు కూడా దీన్ని ఏకగ్రీవమైనట్టు చదివి వినిపించారు. వీరిద్దరూ మాల సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. దీంతో త్వరలోనే గవర్నరు సంతకం ద్వారా ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధంగా అమల్లోకి రానుంది.